ఉల్లగల్లులో గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ హీరో శివాజీ. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉల్లగల్లులో దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ హీరో శివాజీ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తాము చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసింది ఏమీ లేదని వెల్లడించారు. అన్ని అక్రమాలకు పాల్పడుతూ ఇప్పుడు రైతుల భూములను కూడా ఆక్రమిస్తున్నారని తెలిపారు. శివాజీ మాట్లాడుతూ ప్రజలందరూ వైఎస్ఆర్సీపీని తిరస్కరించి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముండ్లమూరు మండల టీడీపీ నాయకులు, ఉల్లగల్లు గ్రామస్తులు పాల్గొన్నారు. అక్కడ మా రిపోర్టర్ సల్మాన్ రాజ్ అడిగి తెలుసుకోవడం జరిగింది. నియోజకవర్గం అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదే అభివృద్ధిని మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తాము. మీ ఉత్సాహాన్ని మాటల్లో కాకుండా మీ మార్పుని ఓటు రూపంలో చూపించి అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ చట్టం మీ భూములకి కోర్టుకు వెళ్ళటానికి లేదు. ఈ చట్టం భూమి ల్యాండ్ యాక్ట్ అనేది పరమ దుర్మార్గమైంది. మీరు ఎన్నో దుర్మార్గాలు చేశారు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో. ఇక ఆఖరికి మిగిలిన రైతుల్ని కూడా ఈ రాష్ట్రంలో బతకనిచ్చే పరిస్థితి లేదు. నిన్న కాక మొన్న కాకినాడలో ఒక రైతు 50 సెంట్ల భూమి ఉంటే కూడా గ్రామ సచివాలయంలో ఇది ఏమీ లేదు. మొత్తం ఒక రౌడీ రాజ్యం. ఒక రౌడీ రాజ్యంతో మన భూములన్నీ కొల్లగొట్టి తన పరిపాలనలో గొప్ప పరిపాలన చెప్పుకోవడానికి వాటి మీద లోన్లు తెచ్చి ఈ బటన్ నొక్కే కార్యక్రమాలు చేద్దామనేది అతని ఆఖరి ఉద్దేశం. ఇది ఈ 5 సంవత్సరాల్లో లక్షల కోట్లు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మంచి వాళ్ళకి ఆయన చేసేది ఏమీ లేదు. ఈ రాష్ట్రానికి కేవలం తన సంపాదన మందు మీద సంపాదించాలి. ఇక దాని తర్వాత అన్ని అయిపోయింది. అన్ని చోట్ల డబ్బులు లాగేశాడు. ఇంకా ఒకే ఒక చోట నుంచి డబ్బులు రావాలి. అదే రైతుల దగ్గర నుంచి భూమి చట్టం అనే ఒకటి తీసుకొచ్చి, ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి మీ అందరి ఆ అమ్మాయిని ఆ స్కూల్ నుంచి పంపించి వేసి, ఆ అమ్మాయిని మానసిక క్షోభకు గురి చేసి ఆ అమ్మాయిని చంపేసింది ఎవరు? ముఖ్యమంత్రి గారు. నా ముస్లిం సోదరులు అన్నప్పుడు ఈ ముస్లిం సోదరులు ఏమైపోయారు? మీకు కనిపించలేదా? అలాగే నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబం రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎక్కడ పోయావు ముఖ్యమంత్రి గారు? నా ముస్లిం సోదరులు అని చెప్పావే. అలా పిడుగురాళ్ళ దగ్గర